అబ్బా 2024లో అడ్జస్ట్మెంట్ అంట 300 అంట, 24 అడ్జస్ట్మెంట్ 450 అంట. అదేదో కరెంట్ సెస్ అంట, ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ కలిపి ఓవరాల్గా అంటే ఈ లెక్కన వేసుకుంటే 175 యూనిట్లు కాల్చుకున్నటువంటి వాడికి 2000 రూపాయలు అంటే ఎంత పడిందండి యూనిట్? ఏ రేంజ్లో పడినట్టు? దగ్గర దగ్గర 10 రూపాయలు పడ్డట్టు కమర్షియల్ ఛార్జెస్. అంతే కదా. అదే ఒకటి కమర్షియల్ బిల్లు చూస్తే 7100 రూపాయలు కరెంటు కాల్చుకున్నారు, 9,500 రూపాయలు బిల్లు పైన కనబడుతోంది. ఎనర్జీ ఛార్జెస్ యూనిట్లు ఎంత, నువ్వు ఎంత కాల్చావు అయిపోయింది. దాని తర్వాత ఏం కనబడుతుంది ఇది అంటే ఈ ఇట్లా చెప్పినట్టు నేను 750 దానికంట 750 దీనికంట టోటల్గా చూస్తే ఎంత పడింది అయ్యా అంటే 2000 రూపాయలు ఎక్స్ట్రా పడింది, 2500 రూపాయలు. ఈ మొత్తం కలిపితే కరెంటు బిల్లు 25 రూపాయలు అయిపోతుంది యూనిట్. ఏంటి మనం ఎక్కడున్నాం అసలు? దీని వెనకాల పెద్ద కుంభకోణం ఉంది. ఈ మీడియా కావాలని దాస్తుంది. అదాని అనేవాడికి ముంబైలో ఉన్నటువంటి కరెంట్ ఇచ్చేశారు. ఏడాదికి 10% ఆడు పెంచుకుంటా పోతాడు. ఒక్కోసారి లాస్ వచ్చిందని 15 పెంచుకుంటా పోతాడు. దోచి పెట్టారు అక్కడ. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాలకి నష్టం ఎందుకు వస్తుందండి అంటే నువ్వు ఉచిత విద్యుత్ అని ఇస్తావు రైతుకి, ఎవడివ్వన్నాడు నిన్ను?